హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ టమాటా కర్రీ. ఓకేనా, సోరకాయ టమాటా కర్రీ. ఈరోజు నేను కారపొడి అని వేయకుండా పచ్చిమిర్చి కారం అయితే వేసి చేస్తున్నాను. ఓకేనా, పచ్చిమిరపకాయలు కర్రీకి తగ్గన్నిగా పేస్ట్ చేసి నేను ఇందులో అయితే యాడ్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు కారపొడి అయితే నేను యాడ్ చేయట్లేదు. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టి రెడీగా పెట్టినాను. గిన్నె హీట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనము కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. కొంచెం ఫ్లేమ్ అయితే పెద్దగా పెట్టుకుందాం ఆయిల్ హీట్ అవ్వడానికి. కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది. సో ఇప్పుడు మనమైతే నేను నార్మల్ సైజు 2 ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. హాఫ్ కేజీ సొరకాయ అయితే ఉన్నది. లేత సొరకాయ తీసుకోండి, తొందరగా ఉడుకుతుంది. ఓకేనా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ చూడండి ఇట్లా మంచిగా రెడ్ కలర్లో ఫ్రై అయినాయి కదా. సో ఇప్పుడు మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్. నెక్స్ట్ పసుపు 1 స్పూన్. ఓకేనా, ఇది ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ లోపు మనము ఒక పని చేసుకోవాలి. ఏంటి అని అంటే, నేను పచ్చిమిర్చి హాఫ్ కేజీ సొరకాయకు ఒక 50 గ్రామ్స్ అనుకుంటా, 50 గ్రామ్స్ అయితే పచ్చిమిర్చి ఉన్నది. ఇప్పుడు ఇదైతే పేస్ట్ అయితే చేసుకుంటాము. ఈ ఫ్రై అయ్యి మనము సొరకాయ యాడ్ చేసే వరకు అది రెడీగా పెట్టుకుంటే అది కూడా మనము యాడ్ చేసుకొని కొంచెం సేపు ఆయిల్లో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనము సొరకాయ అయితే యాడ్ చేసుకుందాము. సొరకాయ మంచిగా నార్మల్ పీసెస్ ఇట్లా కట్ చేసుకోండి, బాగుంటుంది. సొరకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసి కర్రీ వండుకుంటే కొంచెం గట్టిగా వండుకోవాలి. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. పచ్చిమిర్చి తినలేని వాళ్ళు కారపొడి కూడా వేసి చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నేనైతే ఈరోజు పచ్చిమిర్చి వేసి చేయాలని డిసైడ్ అయినాను. సో అందుకనేసి నేను మీకు చూపిస్తున్నాను. సొరకాయ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆవిరికైతే సొరకాయని ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తము ఇంకిపోయేదాకా మంచిగా ఇట్లా మనము ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం ఇవి మెత్తపడాలి, అప్పుడు మనము పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టి మంచిగా ఫ్రై అయితే చేస్తాను. సొరకాయ చూడండి ఇట్లా ఆయిల్లో అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇందులో ఉన్న వాటర్ చూడండి ఎంత మంచిగా ఇట్లా వస్తుందో ఆయిల్లోకి. ఓకేనా, ఇప్పుడు ఇదే స్టేజ్లో మనము పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టినాను. మీరు స్పైసీ అనేది చూసి వేసుకోండి. ఓకేనా, తినగలుగుతాము అని అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తినలేరు అని అనుకుంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పచ్చివాసన అనేది రాదు. ఓకేనా, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయినాక మనము టమాటో అనేది యాడ్ చేసుకుందాము. ఇందులో పచ్చివాసన అయితే పోవాలి. మళ్ళీ మూత పెట్టి నేను మళ్ళీ ఉడికిస్తాను. చూసిరు కదా, ఇప్పుడు సొరకాయ పచ్చిమిర్చి అయితే ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది చూడండి ఆయిల్లో. ఒకసారి మిక్స్ చేసుకుందాము.
పచ్చి వాసన పోయేదాకా మనం ఇట్లా మంచిగా ఇందులో అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వాసన వస్తుంది కదా, పచ్చి వాసన. సో అది పోయేదాకా మనమైతే ఇట్లా ఫ్రై అయితే చేయాలి. ఒకసారి చెక్ చేద్దాము సోరకాయ కుక్ అయిందా లేదా అని, ఉడికిందా లేదా అని. ఉడికింది. సో ఇప్పుడు మనము టమాటో అయితే వేసుకోవాలి. ఓకేనా, నేనైతే 2 టమాటాలు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మంచిగా ఇట్లా అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందాము. టమాటాలు సొరకాయ మంచిగా మెత్తగా ఉడికేదాకా. ఓకేనా, కావాలంటే మధ్యలో కొంచెం వాటర్ వేసుకొని కర్రీ అయితే ఉడికించుకోండి. నాకైతే సరిపోతుంది అని అనిపిస్తుంది, లేతగా ఉంది సొరకాయ. అండ్ ఇంకా ఇప్పుడు టమాటా కూడా వేసినాం కదా, అందులో ఉన్న వాటర్తో సరిపోతుందని అనుకుంటున్నాను. సిమ్లో పెట్టి అయితే ఉడికిస్తాను ఇప్పుడు కంప్లీట్గా కర్రీ. ఓకేనా, నేను సాల్ట్ వేయడం మీకు చూపించలేదు. సో నేను ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అస్సలు వేయలేదు నేను. 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ మొత్తం మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం టమాటాలు కూడా మెత్తబడాలి, కొంచెం సొరకాయ కూడా ఇంకా కొంచెం ఉడకాలి. సో ఇది సరిపోతుంది. నేను సిమ్లో పెట్టి ఉడికిస్తాను. చూడండి, నేను ఏ మాత్రం వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఉన్న వాటర్తోనే కర్రీ అయితే ఉడికిస్తున్నా. ఇప్పుడు సాల్ట్ వేయగానే ఇంకా కొంచెం జ్యూసీగా అయితే కర్రీ అయితే అయ్యింది. సో ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ కొంతసేపు ఉడికిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన కర్రీ మంచిగా ఇట్లా ఆయిల్ అయితే ఇట్లా పైకి ఇట్లా తేలింది. ఓకేనా, ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒకసారి సొరకాయ కూడా చెక్ చేసుకుందాము. ఉడికిపోయింది. ఓకేనా, ఉడికిపోయింది. చూడండి, మంచిగా ఇట్లా దగ్గరికి ఇట్లా వండుకోవాలి, బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా ఇట్లా ఈ విధంగా చూస్తే మంచిగా చట్నీ లాగా ఉన్నది. సొరకాయ చట్నీ లాగా ఉంది చూడండి. ఇది కొంచెం వాటర్ వేసి అట్లా ఉడికించి కర్రీ అయితే ఉండొద్దు. ఎందుకు అని అంటే కొంచెం నీళ్ళుగా ఉంటే బాగుండదు. సో మనము ఇట్లా ఆయిల్లోనే మంచిగా ఇట్లా ఉడికించి కర్రీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు రైస్లోనన్నా తినండి, లేకపోతే చపాతీలోనన్నా తినండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.